ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ అచ్యుతరామయ్య మరియు వైసీపీ నాయకులతో కలిసి లక్ష్మీ నారాయణ థియేటర్ నుండి బైపాస్ వరకు నిర్మించిన బీటీ రోడ్డు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1,40,00,000 రూపాయలతో 2022-23 సంవత్సరం గ్రాంట్‌తో అప్పుడు వైసీపీ పరిపాలనలో జనరల్ ఫండ్ 70,00,000 రూపాయలని కానీ 15 ఎఫ్‌సి 70,00,000 రూపాయలు కానీ కేటాయించి రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్‌లోని సీసీ రోడ్డు 17,00,000 రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మున్సిపల్ ఫండ్ అలాగే 15 ఎఫ్‌సి ఫండ్స్‌తో నిర్మించిన రోడ్లను ఈరోజు చైర్పర్సన్ నాణ్యత ఎంతవరకు కలిగి ఉందని ఆమె పరిశీలించారు. అలాగే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా జంగారెడ్డిగూడెం సహకరిస్తే మరింతగా జంగారెడ్డిగూడెం అభివృద్ధి పథంలో నడిపించవచ్చని ఆమె అన్నారు. గడిచిన 18 నెలలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే బాగుంటుందని చైర్పర్సన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక బెరం చేయాలనుకుంటా మొన్న ఇంకా రాలేదు గడుపుతున్నాడు వాటరింగ్ చేస్తాడు. అదే ప్రసాద్ నష్టం అదే ప్రసాద్ నష్టం అదే నష్టం ఆల్రెడీ కలిపేసుకుంటా ఎవరు లేరా ప్రసాద్ గారు వెళ్ళిపోయాడా? ఈ లోన్ నుంచి కూడా ఎవరు వచ్చారు కదా. కూడా బయట